టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ నేతృత్వంలో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం దందా జరుగుతుందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం సిండికేట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నేతలు నిర్వహించిన కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పట్టుబడటమే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఒక వ్యూహం ప్రకారం రద్దు చేసి ఆ స్థానంలో టీడీపీ నేతల సిండికేట్లకు అప్పగించారని ఆరోపించారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, అక్రమ పర్మిట్ రూమ్లు అన్ని టీడీపీ నేతలవే. వారే నకిలీ మద్యం తయారు చేసి వారి దుకాణాల ద్వారా అమ్మి అక్రమ సంపాదనను పంచుకుంటున్నారు అని జగన్ విమర్శించారు. మద్యం అమ్మకాలపై కాగ్ నివేదించనను ప్రస్తావిస్తూ జగన్ గణాంకాలను వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాల ద్వారా 6,782.21 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం రాగా 2025-26లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా అమ్మకాలు పెంచిన కేవలం 6,992.77 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని తెలిపారు. ఇది కేవలం 3.10% పెరుగుదల మాత్రమేనని, సహజంగా రావాల్సిన 10% వృద్ధి కూడా లేకపోవడం వెనుక భారీ దోపిడీ దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయమంతా సిండికేట్ల రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ములకల చెరువు ఘటనలో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న జిల్లా స్థాయి టీడీపీ ఇన్ఛార్జిని కాపాడేందుకు విదేశాల్లో ఉన్న వ్యక్తిపై నేపం నెట్టి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతోనే రాత్రికి రాత్రి కేసును మార్చేశారని, ఈ దందాకు ప్రభుత్వం పూర్తి సహకారం ఉందని ఆరోపించారు. సొంత ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం న్యాయమేనా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.